హాయ్! హలో! నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరైతే బాగోవాలని నేనైతే ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే సింహాచలంలో నరసింహస్వామి వారి రథ ఊరేగింపు ఉత్సవం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కొండ తిరగడానికైతే వెళ్లారండి. వాళ్ళందరూ గూడా అంతే క్షేమంతో ఎంత హ్యాపీగా ఎళ్లారు, అంతకంత రెట్టింపు హ్యాపీతో ఇంటికి తిరిగి రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలానే మనం కొండ తిరగాలని ఒకసారి డిసైడ్ అయిన తర్వాత ఫస్ట్ మొదటి కొబ్బరికాయ హ్మ్. కొండ ఎక్కేటప్పుడు కొండ ఎక్కక ముందు కింద కొట్టిస్తారండి. అక్కడ కొట్టిన తర్వాత మనతో వచ్చిన జనాలుంటారు కదా! మన వాళ్ళనైతే మాత్రం గట్టిగా పట్టుకోవాలండి. లేకపోతే చాలామంది కోటాను కోట్ల మంది వస్తూ ఉంటారు. వాళ్ళు మన పిల్లలు గానీ, మన పెద్దవాళ్ళు గానీ తప్పిపోయారంటే ఎతుక్కోవడం కష్టం. పోలీసులు ఎక్కువుంటారు. వాళ్ళతో చెప్పొచ్చు. మన వాళ్ళు ఇలా తప్పిపోయారని వాళ్ళైతే వెతికి పెడతారు. అలానే పెద్దవాళ్ళు గానీ, వాళ్ళకేమన్నా కాళ్ళు నొప్పులు, ఈళ్ళ నొప్పులు ఉంటే కాళ్ళు ఎంత బాగా నొప్పొచ్చినా గానీ అక్కడ కాళ్ళు ఆయింట్‌మెంట్ ఏసైతే రుద్దుతారండి. మసాజ్ చేస్తూ ఉంటారు. తర్వాత మనకి హెల్త్ ఏమైనా బాగోకపోతే నర్సులు, డాక్టర్లు, అంబులెన్స్‌లు అక్కడ అందుబాటులో ఉంటాయండి. అలానే మనం తినడానికి ప్రతీది గూడా మనం పట్టుకెళ్ళనవసరం లేదండి. పులిహారి, బిరి బిర్యానీ, అలానే ఇడ్లీ, పూరి, చపాతీ అట్లా తినేవి గూడా వాళ్ళే పెడతా ఉంటారు. ఒక్కొక్క దిక్కున శనగలు ఉడకబెట్టి పెడతారు. ప్రతీదీ మనం తినే ఫుడ్ అయితే ఏమీ పట్టుకెళ్ళనవసరం లేదు. దారి పొడుగునా మనకు పెడుతూనే ఉంటారు. ఈరోజు 3 గంటల నుంచి అయితే రథం స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీగా. రథం వెనకాల వెళ్తా ఉంటే మనకి తొందరగా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటది. ఎంత ఫాస్ట్‌గా నడవాలనుకుంటే అంత ఫాస్ట్‌గా నడవండి. ఓకేనా ఫ్రెండ్స్? అలాగని ఆయాస పడిపోవద్దు. మనం ఎక్కడ ఆగకుండా అదిరే అక్కడ పెడుతున్నారు, ఇక్కడ పెడుతున్నారు క్యూ చూసుకోండి ఫస్ట్. క్యూ తక్కువగా ఉంటే అక్కడ తీసుకొని వెళ్ళండి ఆహారం ఏదైనా. లేదు క్యూ ఎక్కువ ఉందనుకోండి, ఆ క్యూ ఉన్న దగ్గర మాత్రం ఇంకా కొంచెం ముందుకెళ్ళిపోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మనం అక్కడ వెయిట్ చేసే టైంలో ఈ క్యూ జరిగేంత టైంలోనే మనం ఇంకో కిలోమీటర్ గాని, 2 కిలోమీటర్లు గాని నడవడానికి అవకాశం ఉంటది. ఓకేనా ఫ్రెండ్స్? అలా అయితే ట్రై చేయండి. మీరు ఎంత ఫాస్ట్‌గా నడవగలిగితే అంత ఫాస్ట్‌గా నడవండి. అలానని ఎనర్జీ లెవెల్స్ మాత్రం పడిపోకుండా చూసుకోండి. మనకి ఎనర్జీ ఉండేలాగా అప్పుడప్పుడు అక్కడక్కడ ఉన్న ఆహారాన్ని మాత్రం తీసుకుంటూ ఉండండి. ప్రతీది గూడా వాళ్ళే పంచుతారు. వాటర్ సప్లై ఉంటది, టీ ఉంటది, కాఫీ ఉంటది, పాలుంటాయి. అలానే పోలీస్ సెక్యూరిటీ గారుంటారు. చూసుకోండి ప్రతి ఒక్కళ్ళని మీ పర్సులు, మీ బ్యాగులు, మీ డబ్బులు మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలండి. కోటాను కోట్ల మంది జనం వస్తూ ఉంటారు గదా! కొండ తిరుగుడయితే మామూలుగా ఉండదండి. గొప్ప గొప్ప జనమండి. ఇంకా చాలా హ్యాపీ సంబరంగా ఉంటది. నేనైతే పోయిన సంవత్సరం వెళ్ళాను. మనస్ఫూర్తిగా ఆ నరసింహస్వామి వారి దర్శనం అయితే చేసుకున్నానండి. ఈ సంవత్సరం వెళ్ళడానికి నాకు అవకాశం లేదు. అందుకని నేను ఎళ్ళలేదు. అందుకని చెప్పేసి మీ అందరికి చెప్తున్నాను. మీరు ఎంత హ్యాపీగా ఎళ్లారో అంతే ఆయుష్షు, ఆరోగ్యం చూసుకొని మీరు మళ్ళీ తిరిగి వస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? అందరూ కలిపి నరసింహ స్వామి వారిని ఒకసారి తలుచుకోండి. ఓం నరసింహ నారాయణాయ. ఓకేనా ఫ్రెండ్స్? ఉంటా. బాయ్.